మరి నా దగ్గర సదరం సర్టిఫికేట్ మాత్రమే ఉంది. యూడిఐడిలో నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి సదరం సర్టిఫికేట్ని బట్టి యూడిఐడి నెంబర్ని ఎట్లా పొందాలి? సదరం సర్టిఫికేట్ నుంచి యూడిఐడికి మార్చుకోవాలి. మరి అది ఎట్లా మార్చుకోవాలి? మనకు సదరం సర్టిఫికేట్లో ఏదన్నా పేరు తప్పులు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు కావచ్చు, లింగం తప్పు కావచ్చు, లేదా ఫోన్ నెంబర్ తప్పు కావచ్చు. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మన తెలంగాణ స్టేట్లో కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కావచ్చు, ఇంకేదైనా స్టేట్లో కావచ్చు, ఈ సదరం సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు దేశవ్యాప్తంగా యూజ్ అయ్యేటటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏదైతే యూడిఐడి కార్డ్ ఏదైతే ఉందో, ఈ కార్డుకి ఎలా మనం మార్చుకోవడం, మరి సదరం సర్టిఫికేట్ నుంచి యూడిఐడి కార్డుకి మార్చడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నా చూడండి. మన సదరం సర్టిఫికేట్ అనేది వితిన్ ద స్టేట్ లోపల మాత్రమే యూజ్ చేసుకోవడానికి సదరం సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ సేవలు సదరం సర్టిఫికేట్ సేవలకు ఎక్కడైతే ఉంటే వాటిని అందిపుచ్చుకోవాలంటే మనకు యూడిఐడి పోర్టల్లో సదరం సర్టిఫికేట్ నుంచి యూడిఐడికి మార్చుకోవాలి. ఇప్పటి వరకు మనకు సదరం సర్టిఫికేట్లో ఏదన్నా పేరు తప్పులు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు కావచ్చు, లింగం తప్పు కావచ్చు, లేదా ఫోన్ నెంబర్ తప్పు కావచ్చు, లేకపోతే ఈమెయిల్ ఐడి కావచ్చు, అడ్రస్ కావచ్చు. ఓకే, ఇట్లా ఏవైనా తప్పులు ఉంటే అవి కూడా వెంటనే మనం చేసుకోవచ్చు. మరి ఈ సదరం సర్టిఫికేట్ నుంచి యూడిఐడి సర్టిఫికేట్కి ఎలా ఇప్పుడు మనం మార్చుకోవాలని చూస్తాము. అంతేకాకుండా ఈ యూడిఐడి కార్డు ఏదైతే ఏటీఎం కార్డ్ టైప్ ఉంటుందో యూడిఐడి కార్డు, అది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. కాబట్టి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వికలాంగులకు ఎవరైతే ఈ ఉన్నారో ఈ వికలాంగుల అందరికీ దయచేసి ఈ వీడియో చూడగానే వెంటనే షేర్ చేయండి. ఓకే, సో ఎందుకంటే సదరం సర్టిఫికేట్కి సంబంధించిన ఇప్పుడు సదరం సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం అనేది నాకు తెలిసి 2025 మార్చి 31 వరకే అది ముగిసిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ కేంద్రం ఇచ్చేటటువంటి ఏదైతే యూడిఐడి సేవలు ఉన్నాయో, యూడిఐడి సర్టిఫికేట్ ఉందో, యూడిఐడి కార్డు ఉందో, దాని ద్వారా మాత్రమే మనం ప్రతి సేవలు అనేది మనము ముందుకెళ్ళాలి. దాంతోనే నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకే, రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు గూగుల్లో యూడిఐడి అని కొట్టగానే ఇదే పేజ్కి వస్తారు. ఇదిగోండి, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి అన్ని ఆప్షన్స్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ పీడబ్ల్యూడి లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, ఇక్కడ మీకు యూడిఐడి నెంబర్ ఉంటే అక్కడ ఎంట్రీ చేయండి. అండ్ ఆన్లైన్లో ఎంట్రీ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. ఆ క్యాప్షాక్ ఆన్సర్ ఎంట్రీ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. అయ్యో మాకు యూడిఐడి నెంబర్ లేదు, ఓన్లీ సదరం సర్టిఫికేట్ నెంబర్ మాత్రమే ఉంది అంటే చెప్తా. ఉన్న వాళ్ళైతే ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, సదరం సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు యూడిఐడి నెంబర్ పొందాలంటే ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీ ఆధార్ ఐడి నెంబర్ కానీ మీ సదరం ఐడి నెంబర్ కానీ కొట్టి సెర్చ్ చేయగానే మీకు యూడిఐడి నెంబర్ అనేది మీకు ఇస్తుంది. దాన్ని నోట్అవుట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? నో ప్రాబ్లం, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో ఇప్పటివరకు సదరం సర్టిఫికేట్లో మీకు పేర్లు కానీ ఏ తప్పులు ఉన్నా కూడా సరి చేసుకోవచ్చు, నేను చెప్తాను. సో ఇప్పుడు మీరు సదరం సర్టిఫికేట్ నెంబర్తోని యూడిఐడి నెంబర్ పొందిరు కదా, ఇదిగోండి అక్కడ సేమ్ ఆన్లైన్లో ఎంట్రీ చేసిన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంట్రీ చేయండి. సో లేటెస్ట్ ఏదైనా ఏది ఆధార్ ప్రకారం ఎంట్రీ చేయాలన్నా కూడా కుదరదండి. ఎందుకంటే అప్పుడు ఎంట్రీ చేసిన ఆన్లైన్ ప్రకారం ప్రెజెంట్ అయితే ఎంట్రీ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయినాక మనకు నచ్చిన డీటెయిల్స్ మనము మార్పులు చేర్పులు అయితే చేర్చుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఈకేవైసీ కూడా ఉంది, నేను చెప్తాను ఈకేవైసీ కూడా ఎలా చేసుకోవాలనేది. ఇక్కడ చూడండి, ఈ లిస్ట్లోకి వెళ్ళి మీది ఏం తప్పు ఉన్నది, ఏం అప్డేట్స్ ఉన్నాయి, ఏం అప్డేట్ లేవని క్లియర్గా మనకు చూపెడుతుంది. పేరు కావచ్చు, జెండర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, తండ్రి పేరు కావచ్చు, ఓకే, ఇట్లా అడ్రస్ కావచ్చు, ఈమెయిల్ ఐడి కావచ్చు, మీ యొక్క ఈకేవైసీ కావచ్చు. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ప్రజెంట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీద అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ ఉంది, ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ లేదు ప్రజెంట్. దీని మీద క్లిక్ చేసినా పర్లేదు, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. లేదా మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్న కాలం ఏదైతే ఉందో ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేసినా ఇదే సెక్షన్కి వస్తుంది సేమ్. క్లియర్? సో ఇక్కడ నేను అప్డేట్ ఏదైతే చేయాలనుకుంటున్నో ఆ మొబైల్ నెంబర్, కొత్త మొబైల్ నెంబర్, ఇప్పుడు నా చేతిలో ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన. సో ఇది ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ తీసుకొచ్చి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చాలా సింపుల్గా చెప్తా. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. వీడియోని చాలామంది షేర్ చేయండి. ఇదిగోండి, సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. తర్వాత ఈమెయిల్ ఐడి అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా.
అయ్యో మా దగ్గర ఈమెయిల్ ఐడి లేదా అని చాలామంది అనుకుంటారు. మీ దగ్గర పెద్ద ఫోన్ ఉంటుంది కదా, స్మార్ట్ ఫోన్ ఉన్నదంటే మీ మొబైల్లో ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడి తీయండి, ఎప్పుడో ఒకప్పుడు ఏదో టైంలో ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి అని నా రిక్వెస్ట్. ఓకే, సో ఇక్కడ ఇట్లా నా మెయిల్ ఐడి ఓపెన్ చేసేసి దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి అక్కడ ఎంటర్ చేసేసి జనరేట్ ఓటీపీ అని అంటున్నా. ఓకే, ఈ ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ ఓపెన్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఇందాక మొబైల్ నెంబర్కి ఎట్లా వచ్చిందో అట్లనే ఈమెయిల్కి కూడా ఓటీపీ వస్తుంది. జాగ్రత్త చూడండి, నెట్ బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అట్లా ఎంట్రీ చేసేసి తీసుకొచ్చి ఓటీపీని ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మన మొబైల్ నెంబరు లేకపోతే అప్డేట్ చేసుకున్నాము, ఈమెయిల్ ఐడి లేకపోతే కూడా అప్డేట్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కనుక మీకు తప్పున్నట్లయితే ఇప్పుడు ఆధార్ ప్రకారం చేసుకోవాలి యాక్చువల్గా. ఓకే, సో అప్పుడు ఏదో ఒకటి ఎంట్రీ చేసిర్రు, ఇప్పుడు ఆధార్ ప్రకారం మీరు కావాలి అని అనుకుంటే కరెక్ట్ ఉంటే అవసరం లేదు, తప్పు ఉంటే మాత్రం ఇక్కడ చూడండి దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇది టిక్ మార్క్ చేయండి, జనరేట్ ఓటీపీ అనండి. ఇక్కడ ఇది చేయాలి అంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, అది మీ చేతిలో ఉండాలి, దాని బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఓకే, ఈ విధంగా ఏ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్నదని కూడా అక్కడ లాస్ట్ 4 డిజిట్స్ కూడా మీకు ఫోన్ నెంబర్ అంకెలు చూపెడతాయి, ఆ ఓటీపీ వస్తుంది. ఓకే, ఆధార్కి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ ఉండాలి. సో ఎంట్రీ చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సక్సెస్ఫుల్లీ అని కూడా రావడం అయితే జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసినాం. ఇప్పుడు తర్వాత ఇక్కడ అడ్రస్ అప్డేట్ చేద్దామని అనుకుంటున్నాం. అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఆన్లైన్లో కొట్టడం అయితే జరిగింది. ప్రజెంట్ నా ఆధార్ కార్డు ప్రకారం కావాలి అని మీరు అనుకుంటే ఇదిగోండి, అడ్రస్ చేయాలనుకుంటే కరెక్ట్ ఉంటే అవసరం లేదు, చెప్పేది ఏదైనా కరెక్ట్ ఉంటే అవసరం లేదు, లేకపోతే మాత్రం చేసుకోండి. ఇదిగోండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, సేమ్ ఇప్పటిలాగా దానికి టిక్ మార్క్ చేయండి, జనరేట్ ఓటీపీ అనండి. ఆ ఓటీపీ వస్తుంది ఆధార్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కే. ఓకే, ఇందాక ఎంట్రీ చేసినాం కదా, అప్డేట్ చేసుకున్నాం కదా మొబైల్ నెంబర్, అంటే అదే ఆధార్కి లింక్ ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఏం కాదు. అర్థమైందా? క్లియర్. సో ఆధార్కి బై డిఫాల్ట్గా ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీ ఏదైతే మండలం ఉంటుందో, సబ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్ డిస్ట్రిక్ట్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అంతే, అడ్రస్ కూడా అప్డేట్ అయిపోతుంది. ఇదిగోండి నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. రైట్, సక్సెస్ఫుల్లీ ఆధార్ సక్సెస్ఫుల్ రావడం మీద జరిగింది. ఒకవేళ మీకు పేరు కనుక మిస్ మ్యాచ్ ఉంటే ఇదిగోండి ఇక్కడ అప్డేట్ నేమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వర్షన్ ఫస్ట్ మన తెలుగు కాబట్టి తెలుగు సెలెక్షన్ చేసుకోండి, ఎందుకంటే పైన ఇంగ్లీష్లో కొడితే కింద తెలుగులో కన్వర్ట్ కావాలి కాబట్టి. మీది ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోండి, నో ప్రాబ్లం. మనం తెలుగు వాళ్ళం కాబట్టి అక్కడ పైన నేను తెలుగు పెట్టుకున్నా. ఆధార్ ప్రకారం పేరు మాత్రమే ఎంట్రీ చేయండి. ఇది ఆధార్ ప్రకారం పేరు లేకపోతే మీరు ఈకేవైసీ కూడా కాదు కాబట్టి ఈకేవైసీ కావాలంటే ఆధార్ ప్రకారం పేరు సెట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు నేను కరెక్టే, నాకు ఆధార్ ప్రకారం పేరు లేదు కాబట్టి ఈకేవైసీ తర్వాత చేయించుకుంటా, కాకపోతే మీకు చూస్తా వీడియోలో ఈకేవైసీ ఎట్లా చేయాలండి. ఇదిగోండి అక్కడ ఆధార్లో ఉన్నటువంటి పేరు కరెక్ట్ కొట్టినా తెలుగులో ఆటోమేటిక్గా రావడం అయితే జరిగింది. ఒక ప్రూఫ్ అయితే సెలెక్షన్ చేసుకున్నా, ఆ సెలెక్షన్ అయితే ప్రూఫ్ స్కాన్ చేసి మనం స్కాన్ చేసి కరెక్ట్గా మనం ఉంచుకొని అప్లోడ్ చేయాలి. ఓకేనా, ఇది ఎందుకు మీరు మారాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ చూజ్ చేసుకోండి. ఇందులోకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ కరెక్షన్ ఇన్ నేమ్ అని కనబడుతుంది కదా, సో అది అయితే నేను సెలెక్షన్ చేసుకుంటున్నా. సో స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉందా, లేకపోతే చేంజెస్ ఇన్ మ్యారేజ్ తర్వాత చేంజ్ చేసుకుందామని అనుకుంటున్నాము ఏది. సో కరెక్షన్ ఇన్ నేమ్ కాబట్టి అట్లా సెలెక్షన్ చేసుకొని జనరేట్ ఓటీపీ అనండి. కథం, ఆధార్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, తీసుకొచ్చి ఎంట్రీ చేయండి. మీకు అయ్యో సదరన్ సర్టిఫికేట్లో లేకపోతే యూడిఐలో నాకు నేమ్ మిస్టేక్ పడింది, చాలా ప్రాబ్లం అవుతుందంటే ఈ విధంగా ఈజీగా నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా సక్సెస్ఫుల్ వస్తుంది. ఒకవేళ మీకు సదరన్ సర్టిఫికేట్ నుంచి యూడిఐడి సర్టిఫికేట్కి డౌన్లోడ్ చేసుకోవాలి, లామినేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు సదరన్ సర్టిఫికేట్ బదులు యూడిఐడి సర్టిఫికేట్ కూడా మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాన్ని లామినేషన్ చేసుకోండి. ఒకవేళ కార్డు కనుక కావాలంటే ఏటీఎం కార్డ్ టైప్లో ఇందాక నేను చూపించాను కదా యూడిఐడి ఏటీఎం కార్డ్ టైప్, ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఈ విధంగా మీకు ఏటీఎం కార్డ్ టైప్ ఉన్నటువంటి యూడిఐడి కార్డు కూడా దేశవ్యాప్తంగా ఉపయోగపడేటువంటి కార్డు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. దాన్ని కార్డ్ టైప్లో చేయించుకోండి ఏదైనా నాలాంటి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి. నేను కూడా కార్డ్స్ చేస్తా, ఐశ్వర్య ఆన్లైన్ మంకమ్మ తోట ఎస్బీఐ బ్యాంక్ పక్కన ఉంటుంది. ఒకవేళ అన్ని కరెక్ట్ ఉండి ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవడానికి మీకు ఏమైనా మెసేజ్ అయితే ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఈకేవైసీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్డేట్ ఈకేవైసీ కొందరికి వస్తుంది, కొందరికి రావట్లేదు. సో కొందరికి ఎందుకు రావట్లేదు అంటే ఆధార్ ప్రకారం వాళ్ళ పేరు లేదు కాబట్టి రావట్లేదు. సో నేమ్ కరెక్షన్ కనుక మీరు చేసుకున్నారనుకోండి కొన్ని రోజుల తర్వాత మీకు నేమ్ కరెక్షన్ ఓకే అని మెసేజ్ వస్తుంది. ఆల్రెడీ మీరు చేసే ప్రతిదీ సంబంధించిన మెసేజ్ రూపంలో మీకు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. ఇట్లా మీరు
నేమ్ కరెక్షన్ ఆధార్ ప్రకారం లేకపోతే నేమ్ కరెక్షన్ అయితే చేసుకోండి. అప్పుడు మాత్రం మీకు ఈకేవైసీకి వస్తుంది. సో ఇక్కడ అప్డేట్ ఈకేవైసీ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ మీకు రైట్ సైడ్లో ఈ విధంగా యువర్ ఆధార్ నెంబర్ అని వస్తుంది. ఆధార్ నెంబర్ అనేది ఎంట్రీ చేయండి, దానికి టిక్ మార్క్ చేయండి, జనరేట్ ఓటీపీ అనండి. ఆధార్ లింక్డ్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి మీరు మళ్ళీ అక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఈకేవైసీ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? సో ఇప్పుడు మనము సదరం సర్టిఫికేట్ నుంచి యూడిఐడి సర్టిఫికేట్కి ఎట్లా మార్చుకోవాలి, ఆ యూడిఐడి సర్టిఫికేట్ మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ యూడిఐడి సర్టిఫికేట్ కార్డ్ ఏటీఎం కార్డ్ టైప్ ఉన్నటువంటి యూడిఐడి కార్డ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, పేరు ఎట్లా మార్చుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా మార్చుకోవాలి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఏది కరెక్షన్ కావాలనుకుంటే అది ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనేది క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరికొందరికి ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి దయచేసి వెంటనే షేర్ చేయండి. చాలామంది తప్పులు ఉన్నాయని బాధపడుతున్నారు. ఓకేనా? సో ఐశ్వర్య ఆన్లైన్ మంకమ్మ తోటలో ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటుందండి, రోడ్ నెంబర్ 7లో. ఓకేనా? సో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే కూడా నేను కూడా మీకు చేసిస్తా. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి.